మనతోటి ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, వారితో మాట్లాడే ముందు చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏంటి సార్, మొత్తానికి ఓటమిని విశ్లేషించుకునేటువంటి పని అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా లేదా అనేది ప్రశ్నార్థకం. అయితే ఆ పార్టీలో నాయకులు మాత్రం చేస్తా ఉన్నారు. ఇక కూటమి గాని మీరు గాని ఇంకా ఎన్నికల మోడ్ లో ఉన్నట్టున్నారు. ఎన్నికల మోడ్ అయిపోయింది. ఎన్నికలప్పుడు ఇవన్నీ మాట్లాడా ప్రజలు ఈ మాటలు నమ్మారు, ఓడించారు, మిమ్మల్ని వీళ్ళని గెలిపించారు. ఇంకా జగన్ జపం ఎందుకు? ఇక్కడ జరగాల్సి ఇప్పుడు మీ పరిపాలన ఏంటి, మీ పరిపాలన విషయాలు ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటి? ఓడిపోవడానికి అనేక కారణాలు, అనేక విశ్లేషణలు ఉన్నాయి. అందుట్లో వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, ఇంకోటి ఒక కారణం కాదు. అది ఒక ల్యాండ్ టైటిల్ యాక్ట్ అవ్వచ్చు, మందు బాబులు అవ్వచ్చు, ఉద్యోగస్తుల పెన్షన్లు అవ్వచ్చు, రకరకాల కారణాలు, ఓటమి కారణాలు అవన్నీ విశ్లేషణ జరుగుతారు. అదేదో వాళ్ళు ఓడిపోయిన పార్టీ వాళ్ళు చేసుకుంటారు. దాని మీద ఈ గెలిచిన అధికారంలోకి వచ్చిన పార్టీకి వాళ్ళలో వాళ్ళ పార్టీ విషయాల గురించి ఎందుకు? ఇప్పుడు ప్రజలు గెలిపించారు, మిమ్మల్ని పరిపాలించుకోవడానికి. ఇక్కడ ఏంటంటే దీంట్లో కుట్ర ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లకు పంగనామాలు పెట్టబోతున్నారు. దానికోసం వాలంటీర్ వ్యవస్థ వల్లే పార్టీ ఓడిపోయిందని ఒక పంగనామాలు అంటున్నారు. అంటే ఇప్పుడు సార్ మాట్లాడే ఆయన ఎనలిస్టా వైసీపీ కార్యకర్త? ఇప్పుడు అది వీళ్ళు వాలంటీర్ వ్యవస్థని తప్పు పట్టడం కోసం, అందువల్ల రేపు వాలంటీర్ వ్యవస్థను మేము ఎంకరేజ్ చేయట్లేదు అని రేపు చెప్పడం కోసం ముందస్తుగా ఇలాంటి ఆ వ్యవస్థ వల్లే ఓడిపోయింది వైసీపీ అని అది వాళ్ళ పార్టీ ఎందుకు ఓడిపోయిందో వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళకి అవసరం లేదు, అయిపోయింది. ఎన్నికలప్పుడు ఇవే మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు, వాళ్ళు తిట్టారు, ఇవన్నీ జరిగిపోయిన ప్రజలకు చెప్పాలని చెప్పారు. ప్రజలు మీ మాటలు నమ్మారు, మీ విషయాలు నమ్మారు, 3 ఏళ్ళుగా మీరు మాట్లాడేది నమ్మారు, గెలిపించారు. ఇది అయిపోయింది. ఇవాళ పరిపాలన మీద దృష్టి పెట్టాలి. పరిపాలన ఎక్కడ ఏం జరుగుతుంది? ఇవాళ వినుకొండలో జరిగింది దారుణమైన ఓపెన్ గా చూస్తారు. అందరూ చూసారో లేదో. వినుకొండలో ఒక తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకుడు, అక్కడ వైసీపీ కార్యకర్త ఘోరంగా నడి రోడ్లో పట్టపగలు నరికి దారుణంగా తప్పుతున్నారు. రాత్రి జరిగింది. 9 గంటల 30 నిమిషాల సమయం జరిగింది. రాత్రి జరిగింది ఈ మర్డరు. ఇలాంటి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో కక్ష సాధింపొద్దు, ఎవరిమే చెయ్యొద్దు అని ఆయన అంటాడు. చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యను అంటారు. ఇప్పుడు వీళ్ళ వల్ల ఓడిపోయింది అనే మాట తీసుకొస్తే గతంలో 2019లో చంద్రబాబు కార్యకర్తలకు విలువిచ్చాక జన్మభూమి కార్యక్రమం మరి అప్పుడు ఎందుకు ఓడిపోయారు? కనుక ఇవన్నీ ఇల్లాజికల్. ఎందుకు ఏ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది దానికి కారణాలు అనేకాలు ఉంటాయి. ఉంటే మనకు తోచిన విషయాలు చెప్పేసి మనకు కన్వీనియంట్ గా ఉండే విషయాలు చెప్పడం కరెక్ట్. ఇవాళ పాలనపై చేయాలి. ఇప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నది ఏంటి? చంద్రబాబుని ముందు ఆయన ముందున్నది బ్రహ్మాండమైన అస్త్రం ఉంది, బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. 2014లో ఆయనకి దొరకలేదు అవకాశం. 2014లో స్పెషల్ సర్టిఫికెట్ రావాలంటే కుదరలేదు, ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. ముగిపోయిన అధ్యాయం నో అని చెప్పి తర్వాత జగన్ వచ్చాడు. జగన్ 25 సీట్లు ఇస్తే మెడలు ఉంచుతా అన్నాడు. తీరా ఎన్నికలు అయినాక అలాంటి అవకాశం లేదు, మనం మాట్లాడటానికి కూడా లేదు. వాళ్ళు ఇంకా గట్టిపడ్డారు, మన మాట వినే పరిస్థితి లేదు, మన అరణ్య రోజునే ఉంది, అవకాశం లేదు మన దబాయించడానికి అని ఆయన చేతులకు ఎక్కాడు. ఇవాళ అలాంటి పరిస్థితి కాదు. చంద్రబాబు అదృష్టం చరిత్రలో మిగిలిపోయి సాధించడానికి ఆయనకు అవకాశం వచ్చింది. ఇవాళ ఆయన చేతిలో కేంద్ర ప్రభుత్వం, ఆయన చేతిలో నితీష్ కుమార్ చేతిలో కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు 25 సీట్లు 28 వాళ్ళేమో వీళ్ళు ఇవ్వను, ముగిసిపోయిన అధ్యాయం స్పెషల్ స్టేటస్ అంటున్నారు. ఇప్పుడు కనుక ఒకవేళ మేము ఇస్తే మళ్ళీ ప్రజలు మమ్మల్ని తప్పు పడతారు. ఎందుకంటే 15 అంటే ఇవ్వగలిగిన అవకాశం 10 ఏళ్లుగా మమ్మల్ని మోసం చేశారా అని బీజేపీని ప్రజలు తప్పు పడతారు. కనుక బీజేపీ మళ్ళీ యూటర్న్ చేయదు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తానంటారు. కాంగ్రెస్ మీరు రండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, ఇస్తానని నితీష్ కుమార్కి
డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. అలాగే చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం మేమైతే, వాళ్ళ బీజేపీ పాలసీ అది ఇవ్వమని, మేము మా పాలసీ అధికారులు మేము ఇస్తాం, మీకు ఇంకేం కావాలో కూడా అడగండి మేము చేస్తాము అని అంటున్నారు. సో ఈ సిచ్యువేషన్ లో సార్ క్యాబినెట్ సార్ చంద్రబాబు మీటింగ్ లో అంతా సారే కూర్చొని నిన్నట్టున్నారు. చాలా బాగా చెప్తున్నారు. చెప్పండి సార్, వెరీ ఇంట్రెస్టింగ్. చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రం కోసం గతంలో కూడా ఆయన కొత్త కాదు, నితీష్ కుమార్ కి కొత్త కాదు, చంద్రబాబు కొత్త కాదు. బీజేపీతో ఉండటం, బీజేపీ నుంచి బయటికి వెళ్ళటం, మళ్ళీ బీజేపీతో రావటం, వీళ్ళిద్దరికి గతం 10-20 ఏళ్ళుగా ఉన్న ప్రాబ్లం. ప్రజల్లో ఏమి వస్తారు వెళ్తారు, వీళ్ళిద్దరూ ఆ పార్టీతో ఉండటము విడిపోవటము ప్రజల్లో అలవాటు అయిపోయిన విషయం. కనుక ఇవాళ చంద్రబాబు బీజేపీ తోటి 2018లో ఏ పాయింట్ తెగదర్శనం చేసుకున్నాడు ఆయన? స్పెషల్ స్టేటస్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్, ఈ పాయింట్ చెప్పే కదా తెగదెంపులు చేస్తున్నారు. ఇవాళ అదే పాయింట్ల మీద రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం స్పెషల్ స్టేటస్ సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర పుట్టిన కాడ నుంచి మనకు అందరూ ద్రాక్ష పండుగాను మనని ఇబ్బంది పెడుతున్న అంశంగాను ఉన్నది ప్రతి స్పెషల్ స్టేటస్. అది వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నితీష్ కుమార్ గత 5 ఏళ్లుగా ఏ రోజు మీరు ఎప్పుడు వైసీపీ వాళ్ళు ఏ రోజు గత 5 ఏళ్లుగా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడింది లేదు. మీరు పార్లమెంట్ లో క్వశ్చన్ వేసింది లేదు. ఇప్పుడు రాగానే అందరూ టీవీలో ముందుకు రావడం, నీతులు మాట్లాడడం మేమేంటో. ఇంతసేపు ఆయన మాట్లాడారు నాయుడు గారు, మాట్లాడుతుంటే మధ్యలో మీరు 1 నిమిషానికి వస్తే లెట్ మీ ఫినిష్, అది కరెక్ట్ కాదు. కనుక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సాధించగలడు. సాధించే 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల సీఎం, ఆ అనుభవం ప్రజల ముందు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి. ఎందుకంటే ఈ విషయం ఎంతో కొత్త పెట్టుబడులు వస్తాయి, స్పెషల్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, స్వర్గధామం అవుతుందని అందరూ అంటున్నమాట, అందరూ అన్నమాట కదా, మనం అందరం విన్నమాట. కనుక అది సాధించే అవకాశం మన చంద్రబాబు చేతిలో ఉంది. చంద్రబాబుకి అపూర్వమైన అవకాశం. ఆయన సాధించాలి, దాని మీద దృష్టి పెట్టాలి, ఎట్లా దాన్ని ట్యాకిల్ చేయాలి అని చెప్పి చూడాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందున్న ముఖ్య ఇది ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రజలందరూ అది నమ్మారు. ప్రజలందరూ ఆ విషయాన్ని నమ్మి ఘనంగా ఆయనకి హారతులు పట్టారు. ఏమి నమ్మారు? ఈయన 32,000 మంది ఆడపిల్లలు అయ్యారు. వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చెప్పారు, సీక్రెట్ ఏజెన్సీ ఆఫీసర్ చెప్పారని. అది ప్రజలు నమ్మారు. అయ్యో ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇంతమంది పోతే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ అయితే ఈయన దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు, పవర్ స్టారు, సాధిస్తాడు, వాళ్ళు పట్టుకుంటాడు, ఎవరినైనా ఇన్ఫర్మేషన్ ఉంది కనుక పట్టుస్తాడు. కానీ అప్పుడు అధికారం లేదు. ఇప్పుడు అధికారం ఇచ్చామంటే ఆయన సాధిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ఆయనకి నీరాజనాలు బట్టి ఓట్లు వేశారు. ఇవాళ అది ఎదురు చూస్తున్నారు. ఆ 32,000 అమ్మాయిల్ని ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, ఎవడో ఇచ్చిన ఇంకా డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని కాపాడటము, దానికి కారకులైన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత వాళ్ళైనా వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళని కటకడాలకు పంపించడం పవన్ కళ్యాణ్ చేయగలడు, చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఈ 2 మహత్కార్యాలు జరగాలి. రాష్ట్రానికి బాగుండాలంటే స్పెషల్ స్టేటస్, ఇలాంటి ఆడపిల్లల జీవితాల్లో ఆడుకునే వాళ్ళని శిక్షించి వాళ్ళని కాపాడే ఆ తల్లిదండ్రుల కళనీళ్లు తొడవటం, ఆ కడుపు కోతను తీర్చడం చేయవలసిన బాధ్యత చిట్టిబాబు గారు 40 రోజులే అయింది కాబట్టి ఆ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఇంకో పార్టీ గురించి ఓడిపోయిన పార్టీ వాళ్ళు ఏం చేసుకుంటారో, మళ్ళీ వాళ్ళు ఎలా చేసుకుంటారో, వెనక వాళ్ళ తప్పులు ఏంటో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పార్టీలో తప్పుల గురించి, వాళ్ళ ఆటల గురించి విశ్లేషణ ఈ అధికారంలో ఉన్న పార్టీకి అవసరం లేదు. వీళ్ళు కూడా గెలిచేశారు, గెలిచేశారు. జగన్ చెప్పం అంటే కార్యకర్తల్ని విస్మరించారు. 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని
కాపాడుకుంటూ వచ్చినటువంటి కార్యకర్తల కవచంలో ఉన్న కార్యకర్తలని విస్మరించి వారు ఆర్థికంగా నష్టపోయిన వారిని ఎవరిని కూడా పట్టించుకోకుండా వారికి సరైనటువంటి దారి చూపకుండా కార్యకర్తల్ని వదిలేయటం వల్ల ఈ రోజు ఆ పార్టీ తరపు నుంచి కనీసం మాట్లాడేవారు కూడా లేకుండా పోయారనేది మన చర్చ. మీకెందుకు? మీకు అధికారం ప్రజలు ఇచ్చింది అందుక, ప్రజల అధికారం అందుకు ఇవ్వలా. వాళ్ళ పార్టీ ఎందుకు పోయింది, వాళ్ళ కార్యకర్తలకి అందుకు ఇవ్వలా. ఈ విశ్లేషణ చేయమని ఎవరా పార్టీ అధికారం? మీకు పార్టీ అధికారం ఇచ్చింది ఎందుకు? అరాచక ప్రభుత్వం జరుగుతుంది, అరాచకం జరుగుతుందని ఇచ్చారు. రైట్, చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాను, ఆగండి, ఆవేశపడమాకండి దయచేసి. సురేష్ గారు ఆగండి, సురేష్ గారు 1 by 1 మాట్లాడదాం. వాళ్ళ సంగతి వాళ్ళ సత్తు మీద మరొక ఆగండి సార్, ఆగండి. సురేష్ గారు దయచేసి ఆగండి. చిట్టిబాబు గారు మళ్ళీ వస్తాను. సురేష్ గారు దయచేసి ఆగండి, 1 by 1 మాట్లాడదాం. ఆనం వెంకటరామారెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బక్కబారులో పడ్డాడా, మీరు క్వశ్చన్ వేశారు, దానికి సమాధానం చెప్పకుండా అవన్నీ జరుగుతున్నాయండి. ప్రాసెస్ ఆల్రెడీ కేంద్రానికి దూరంగా పెట్టడానికి సలహాలు ఇస్తున్నారు. సురేష్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఆగండి, మళ్ళీ మాట్లాడుతున్నారు. కేంద్రం మెడలు వంచుతాను. ఆగండి సురేష్ గారు దయచేసి ఆగాలి మీరు. చిట్టిబాబు గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. 1 by 1 మాట్లాడదాం. 1 by 1 మాట్లాడుతున్నారు, ఆగండి. 1 by 1 మాట్లాడుతున్నారు, ఆగండి దయచేసి ఆగండి. 1 by 1 మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఆగాలి, లేదా మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది. మీరు దయచేసి ఆగాలి. మనతోటి ఆనంద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. తర్వాత మీరు మాట్లాడుతూ దయచేసి ఆగండి.